తెలంగాణ ఎన్నికలు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి అన్న మాటలు ఏంటంటే కూలీ అనేది బీహార్ వాళ్ళ బ్లడ్ లోనే ఉంటుందంటూ విమర్శించే ప్రయత్నం చేశాడు. అంటే అది విమర్శ కాదు, అవమానించడం, బీహార్ వాళ్ళని అవమానించడం. అలాగే తమిళనాడులో కూడా బీహార్ వాళ్ళు కేవలం ఒక మరుగుదొడ్లు, పశువులు కడగడం ఇలాంటి వాటికే పనికొస్తారు వాళ్ళంటూ స్టాలిన్ కూడా మాట్లాడాడు. అలాగే 2 సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి కూడా వాళ్ళని కించపరిచే ప్రయత్నం చేశాడు. ఈ విధంగా వాళ్ళని కించపరిచినప్పుడు ఇప్పుడేమొచ్చేసి కాంగ్రెస్ ని గెలిపించడం కోసం బీహార్ ఎన్నికల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు. మొన్న ఇంతకు ముందు ఏమొచ్చేసి స్టాలిన్ కూడా వెళ్ళాడు. స్టాలిన్ కూడా అప్పుడు చాలా మంది వ్యతిరేకించారు. అయితే అది ఎక్కడ కూడా ప్రజారూపంలో కనిపించలేదులేండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి CWCకి వెళ్ళాడు నిన్న. అంతకుముందు కూడా ఒకసారి పర్యటనకి వెళ్ళాడు. రాహుల్ గాంధీ ఓట్ అధికార యాత్ర చేపట్టినప్పుడు తనతో కలిసి ఒక సమావేశంలో పాల్గొన్నాడు. ఇప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి యొక్క సెగ తగిలింది అందరికీ కూడా. ముఖ్యంగా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మన బీహార్ వాళ్ళని విపరీతంగా అవమానించాడు. ఈ విధంగా అవమానించినటువంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు ఓట్ల కోసం బీహార్ ఎలా వస్తాడు? బీహార్ వాళ్ళని కూలీకి తప్ప ఎందుకు పనికిరారు అన్నాడు. బీహార్ వాళ్ళు మరుగుదొడ్లు గడగడానికి ఎందుకు పనికిరారు అన్నారు. ఇప్పుడేమొచ్చేసి బీహార్ వచ్చి ఓట్ల కోసం ప్రచారం చేస్తారా మీరు అంటూ ఈ ప్రశాంత్ కిషోర్ అయితే విమర్శించడం జరిగింది. అయితే ఇది ఇప్పుడు ఎవరు పట్టించుకోకపోయినా లోపాయికారికంగా ప్రజల్లో ఒక బలమైనటువంటి ముద్ర అయితే వేయడం జరుగుతోంది. అంటే బీహార్ ప్రజల్ని అవమానించినటువంటి వారిని ఇక్కడికి మళ్ళీ ప్రచారానికి పిలవడం ఏంటి అనేది ప్రజల్లో ఒక నానుడైతే ఉంది, ఆవేదన కూడా ఉంది. ఎందుకు ఉంది అంటే వాళ్ళు అప్పుడు విమర్శించినటువంటి మాటలు ప్రజలు గుర్తుపెట్టుకోకపోవచ్చు, మర్చిపోవచ్చు, తెలియకపోవచ్చు. కానీ ఇప్పుడు ఎక్కడైతే తిట్టారో, ఏమైతే అవమానించారో అవి నిజమే అని ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి బీహార్ వాళ్ళు అందరూ అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి అయితే మనల్ని చాలా అవమానించాడని, అలాగే తమిళనాడులో కూడా అవమానించాడని ఈ విషయాలు అయితే ఇప్పుడు అక్కడ ప్రజలకైతే తెలుస్తున్నాయి. ఆ ప్రజలు ఇప్పుడు మాట్లాడుకుంటారు. దానివల్ల రేవంత్ రెడ్డి ఎంత ప్రచారం చేస్తే బీహార్లో అంత నష్టమే. స్టాలిన్ కూడా ఎంత ప్రచారం చేస్తే అంత నష్టమే. అయితే దేశంలో ఏ రాష్ట్రంకైనా సరే పర్యటించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటది. మరి ప్రశాంత్ కిషోర్ మన ఆంధ్రప్రదేశ్ వచ్చాడు, తెలంగాణ వచ్చాడు. కాబట్టి రాష్ట్రం రావద్దు, రేవంత్ రెడ్డిని మేము రానివ్వమంటే అది ఎవరు కూడా అనడానికి లేదు. కాకపోతే అతను ఏదైతే మిమ్మల్ని విమర్శించాడో ఆ విమర్శలు మాత్రం మీరు పట్టుకోవాలి. మేము రేవంత్ రెడ్డిని రానివ్వమంటే రానివ్వడానికి మీకు హక్కు లేదు. ఏ రాష్ట్రంలోనైనా సరే మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో పర్యటించి తన యొక్క అభిప్రాయాన్ని చెప్పొచ్చు, తను నమ్మినటువంటి పార్టీని గెలిపించుకోవచ్చు, లేదా ఆ పార్టీ తరఫున ప్రచారం చేయొచ్చు. అది రాజ్యాంగబద్ధమే. అది మేము రానివ్వము అనడానికి ప్రశాంత్ కిషోర్కి హక్కే లేదు. అలాగే సౌత్లో ఉన్నటువంటి వారిని పంపించేస్తాం, ఇక్కడ మార్వాడీస్ ఉండకూడదు అనడానికి మనకు లేదు. అయితే అందరము కూడా కలిసికట్టుగా ఉండాలి, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఉండాలి. అది మాత్రం కంపల్సరీ. అయితే ఇప్పుడు బీహార్లో మాత్రం రాహుల్ గాంధీ పర్యటిస్తేనే మంచిది. రాహుల్ గాంధీ ఎంత పర్యటిస్తే కాంగ్రెస్ అంత మైలేజ్ తగ్గిపోతుంది. అలాగే ఇప్పుడు స్టాలిన్ కూడా మరొకసారి పర్యటించే అవకాశం ఉంది ఎన్నికలు వచ్చే ముందు. ఇలా అందరూ పర్యటిస్తే మాక్సిమం 4-5 సీట్ల మీద అయినా ప్రభావం పడతాయి.